హాయ్ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లిల్లీ షైనీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ ఏంటంటే బగారా రైస్ అనమాట. దీంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం అండ్ కొత్తిమీర, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ వేసుకొని టమాటాస్, హోల్ గరం మసాలాస్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాస్ వేసేసుకొని, నేను ఆల్రెడీ టమాటాస్ వేసేసుకున్నాను అనమాట. నేను వేసేసుకున్న టమాటాస్ అన్ని వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఏం చేస్తున్నాయో ఫ్రెండ్స్. అవి బాగా ఇవి చూడండి, ఇవంతా మా ఫ్యామిలీ, పిల్లిల ఫ్యామిలీ. చూడండి, నేను అక్కడ బగారా రైస్ చేస్తుంటే ఆ స్మెల్కి అరుస్తూ ఉన్నాయి, గోలు చేస్తున్నాయి వేయమని. వీటికి నీస్ లేకపోతే ముద్ద దిగదండి అసలు. అందుకని సర్లే, ఇంకా దాని నుంచి నీడు చూడండి వచ్చేసాడు ఇక్కడికి. దీంతో పాటు ఆ చిన్నపిల్లి ఒకటి. మా హ్యారీ పాటర్ గాడు ఎప్పుడు నాన్ వెజ్ వండినా కూడా, వెజ్ వండినా కూడా ఆ స్మెల్కి వచ్చేస్తాడు. తిండి ఎక్కడుంటే అక్కడే వచ్చేస్తాడు వాడు. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఈలోపు మా ఇంట్లో ఉన్న గార్డెన్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి, మేము వేసిన గార్డెన్స్, నేను మా మమ్మీ ప్లాంట్స్ వేస్తామన్నమాట. ఇవి కూడా ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్, మనీ ప్లాంట్ అండ్ అదేదో సంథింగ్ తెలీదు. ఇవి వచ్చేసి షాప్షీలో బుక్ చేసుకున్నాం పైన. ఇవి ఏమంటే మల్లి చెట్లు అనమాట. అదిగోండి, అక్కడ ఒకటి ఉంది అనమాట. ఇది ఒక మల్లి చెట్టు. ఇదేమో పసుపు పూల చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఈ పక్కనే మునక్కాయ. వీడు బాగా చూడండి, వీడు చికెన్ వేయమని అనస్తూ ఉన్నాడు మసాలా వాసనకి. ఓన్లీ వెజ్ అండి ఇది. ఆ స్మెల్కి వాడు మేము అని అరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మసాలా ఇంకొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఇంకో మనం రైస్ వేసేసుకుందాం. అదే మసాలా, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. పసుపు అవి వేసుకోవట్లేదు, కొంచెం వేసుకొని హెల్త్కి చాలా మంచిది పసుపు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాము. నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ కారం అండ్ ఇంకా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా. ఇంకోటి నేను అది సీక్రెట్, అది హోమ్ మేడ్ పౌడర్ అనమాట, అది వేసాను అనమాట. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కూడా, చేస్తున్న వాళ్ళు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే సూపర్ వచ్చింది అసలు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మనం వేసేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాస్కి 3-4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని వేసేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికిన తర్వాత తీసి కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ వీడు చూడండి నాకుతా ఉన్నాడు, ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాడు. నేను పిలుస్తున్నాను, అస్సలు పలకట్లేదు, పట్టించుకోవట్లేదు అసలు. చాకీ అంటున్నా కూడా. అసలు వీడి పేరు చాకీ అనమాట. మా మమ్మీకి నాకు చాలా ఇష్టమైన పిల్లి. ఏదో చూస్తున్నాడు కిటికీలోకి వెళ్ళి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.